నమస్తే కాక అందరికీ. ఇప్పుడు నా దగ్గర టొయోటా క్యామరీ 2025 మోడల్ ఉంది కదా, దాన్ని ఎక్స్చేంజ్ చేసి వ్రాంగ్లర్ తీసుకుందామని చెప్పేసి మొత్తానికైతే వచ్చిన. సో నేను తీసుకుందాం అనుకునే కలర్ వచ్చేసి రెడ్ కలర్ కాక, ఇదే కలరు. సో ఇది ఏ ఇయర్ మోడలో తెలియదు. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు దీన్ని కథ ఏంది, లెక్క ఏంది ఒకసారి తెలుసుకుందాం ఫుల్గా. ఓకే, సో నాకు ఎప్పటి నుంచి ఉంది వ్రాంగ్లర్ తీసుకుందామని. ఓకే, సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ఓకే, అమ్మ ఈ ట్రక్ చూడు ఎంత పెద్దగా ఉందో. ఇది ఇక చిన్నపాటి బస్సు, స్కూల్ బస్సే ఇది, లారీ ఇది. ఎంత హైట్ ఉంది చూడు ఇది. ఇక ఇక్కడ ఒక వ్రాంగ్లర్ ఉంది, కాకపోతే ఇది ఆడోళ్ళకి బాగా సెట్ అవుతుంది, మనకు సెట్ కాదు. ఓకే, ఇగో ఇదే మోడల్ కాక నేను తీసుకుందాం అనుకుంటున్నది. చూద్దాం లోపల ఎట్లుంటుందో. ఓకే, సో ఈ కలర్ మాత్రం ఇది కాదు, ఇదే మోడలు. సో చూద్దాం నీకు లోపల కూడా ఎట్లుందో. ఇక డోర్ హ్యాండిల్ చూసిరా, డోర్ హ్యాండిల్ మస్తు ఇచ్చిండు, పాత మోడల్. కానీ సో ఇది చూడు లోపల నీకు ఇది మాన్యువల్ ఉంది అండ్ ఆటో డ్రైవింగ్ కూడా ఉందన్నమాట. అంటే ఆటో అంటే ఇగో ఇది ఇది మామూలుగా. ఓకే, మొత్తానికైతే మస్తు ఉంది. రూప్ టాప్ కూడా చూడు మొత్తం ఓపెన్ ఉన్నది. ఓకే, సో కూర్చుంటే మాత్రం చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో. నాకు కూడా ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ భలే వస్తుంది కాక ఈ కారు. ఓకే, సో ఇది చూసిరు కదా, ఏమ్రా ఇది అట్లా. ఇగో ఇది మొత్తం ఏ సామాన్ మొత్తం పడుతుంది దీంట్లో. ఓకే, 2 కప్ హోల్డర్స్ ఇచ్చిండు కాక. ఓకే, సో ఇది గేర్ మాన్యువల్ అది. సో ఇది వచ్చేసి ఇది ఏమంటారు ఆటో, కానీ మాత్రం సూపర్ ఉంది కాక. సో ఇది ఇదే మోడల్ తీసుకుంటా. కాకపోతే మరి ఎంత పడుతుందో, నా పాత కార్ అంటే నా కారు కూడా కొత్తదే 2025 మోడల్. సో ఎంత పడుతుందో చూడాలా. సో ఇది ఉంది కదా, ఈ డోర్ ఎవరో తప్పు క్లోజ్ చేసారు. దీన్ని ఇట్లా మొత్తం ఓపెన్ చేసి ఇట్లా క్లోజ్ చేయాలి దీన్ని. ఇంతకుముందు బ్రాంకో ఉండే కదా నా కారు, బ్రాంకో టైప్ అనమాట. ఇంకోటి ట్రాఫిక్లో ఇది రబ్బరే, కానీ నీకు మెయిన్ ఏంటంటే ఇక ఫ్రంట్ అరే ఇది కూడా రబ్బర్ ఇచ్చిండు. బ్రాంకోకి అయితే మొత్తం ఐరన్ ఇస్తాడు. ఓకే, మస్తు ఉంది కారు. కాకపోతే దీనికి అనుకుందాం ప్రైస్ ఎంతనో ఒకసారి. ఇక అడ్వెంచర్ కారు ఉంది చూడు మొత్తం. ఇది కారు భలే ఉంది, కానీ నాకైతే రెడ్ కలర్ ఇష్టం. ఇదంతా యాన్యువల్ ఫ్యూయల్ వచ్చేసి 2000. ఈ సేల్స్ మ్యాన్ కోసం చూస్తే ఆడు ఎవరు కనబడతలేడు. సో ఈ కార్ చూడరి కాక, డాడ్జ్ చార్జర్ అనమాట. ఓకే, ఇది మస్తు ఉంటుంది, కాకపోతే రక్తం తాగుతుంది, మనకు సెట్ అవ్వదు. ఇది న్యూయార్క్లో తీసుకుంటే కష్టం కాక, న్యూయార్క్లో తీసుకొని నడపలేము. ఇది న్యూయార్క్లో అయితే ఏం లేదు, ఆడేడు పయ్యలు తెంగేస్తాడు, స్క్రాచెస్ పడతాయి. నువ్వు ఏదైనా విలేజ్ సైడ్ వెళ్తే, విలేజ్ సైడ్ ఉంటే మస్తు మజా ఉంటుంది. సో లోపల కూర్చుంటే చూద్దాం ఎట్లుందో. ఓకే, మస్తు ఉంది చూడు లోపల, కంఫర్ట్ ఉంది. పైన సన్ రూఫ్ కూడా ఇచ్చిండు చూడు. సో ఇది కథ. ఓకే, సో మంచిగా ఇది ఇచ్చిండు, ఏదేంటి మన బాక్స్ ఒకటి. సో స్టీరింగ్ అలాగుంది చూడు మంచిగా. ఎంత పడుతుంది ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి 3300 కాక యాన్యువల్లీ. ఓకే, సో ఆల్మోస్ట్ $69,060 అనమాట. యా, సో అంటే మొత్తం బయటకు వచ్చేసరికి షోరూంలోకి వెళ్ళి బండి 70,000 పడుతుంది. 5 years వారంటీ కాక, లేదంటే 60,000 మైళ్ళ వారంటీ ఇస్తాడు. ఏది ముందు వస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఇక నీ జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఈ కారు మనకు సెట్ కాదు కాక. సో మనం అనుకున్నది ఏంది, వ్రాంగ్లర్ చూద్దాం పండ్రి. జీప్ ఓకే మంచిగా ఉంటుంది, జీప్ బాగానే ఉంటుంది. ఓకే, సో ఈ కలర్ మంచిగా ఉంది, కానీ మరీ ఇక కళ్ళకు కొట్టినట్టున్నది. రెడ్ కలర్ చూద్దాం. రెడ్ బయట ఉంది, దాని గురించి తెలుసుకోవాలా. ఇది వచ్చేసి రూబికాన్ చూసిరా, 549 మంత్లీ, 39 months అంట. ఏంది ఇది, సెకండ్ హ్యాండ్. ఏంది సెకండ్ హ్యాండ్ అయితే కాదు, రూబికాన్ పెద్దగా ఉంది, మరీ పెద్దగా అయిపోయింది.
ఇది మరీ పెద్దగా అయిపోయింది ఇది. సో లోపల చూసిరు కదా, మరీ ఇంత పెద్దగా ఉండదు. పార్కింగ్ చేయడానికి కూడా తలకాయ నొప్పి, ఇంత పెద్దగా ఉండదు కారు. ఇదైతే ఇక మరీ పెద్దగా ఉంది ట్రక్, ఇది పికప్ ట్రక్ అంటారు దాన్ని. ఓకే, ఇది రూబికాన్ కాగా. సో ఆల్రెడీ 4,443 మైల్స్ తిరిగింది. అంటే ఇక టెస్ట్ రైడింగ్కి దానికి దానికి తిరుగుతారు కదా, సో అట్లా అన్నమాట. అరే రర్రా బాయ్, ఎవడన్నా ఒకడు కార్లు అమ్మరు ఏంది అమ్మ. అదే ఇండియాలో అయితే గుంజుకోపోతారు, ఈడేంద్రా బాయ్ ఎవడు మొడ్డ మీద పెడుతున్నారు ఒక్కొక్కడు. Is anybody here? Sales people? New, pre-owned? Yeah, come up front. Yeah, either one. I just want to take a look. All right. I'm looking particularly Wrangler. So, inventory check చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే సిస్టంలో చూస్తారు ఫస్ట్ వాళ్ళ దగ్గర స్టాక్ ఉందా లేదా. ప్రీ ఓన్డ్ కొత్త కారు తీసుకోవద్దు కాక. న్యూయార్క్లో కొత్త కారు తీసుకుంటే ఏం లేదు, దానికి మన గుండె వలుగుతుంది, ఏమైనా అవుతుందా కార్కి, ఏమైనా అవుతుందా అని చెప్పి బయట పార్క్ చేసినప్పుడల్లా. సో ప్రీ ఓన్డ్ అనుకో, ఆల్రెడీ 20,000 మైలు తిరిగింది అనుకో. లెట్స్ గో. సో బయట పార్క్ చేసిన అనుకో ప్రీ ఓన్డ్, నువ్వేం పట్టించుకో, ఆల్రెడీ అది కైండ్ సెకండ్ హ్యాండ్. మరీ సెకండ్ హ్యాండ్ కాదు, వారంటీతో సహా ఉంటుంది. కాకపోతే 20,000 మైళ్ళు 30,000 మైళ్ళు తిరిగింది ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇంతకుముందుగా ఉన్నాయి అన్నీ కొత్త కార్లే. నాకు తెలుసు కొత్త కార్లు అంటే ఎంత భయం ఉంటుందో. ఈ న్యూయార్క్లో మరీ కొత్త కార్లు తీసుకున్నావు అనుకో, ఇక భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే నీకు ఇక్కడ న్యూయార్క్లో దొంగలు ఎక్కువ ఉంటారు. నేను మొన్న చూపించినా కదా, ఏ పాటు పడితే ఆ పాటుకి వీక్ వెళ్ళిపోతారు అనమాట. కొందరు అయితే పయ్యలు దెంగేస్తారు, పయ్యలు ఆ కింద మిల్క్ డబ్బాలు పెట్టేసి పయ్యలు దెంగేస్తారు. ఇక్కడ న్యూయార్క్లో దొంగ కొడుకులు ఉంటారు. సో నువ్వు అదే క్వీన్స్లో ఉంటే, అదే న్యూయార్క్ ఇక్కడ లాంగ్ ఐలాండ్ సైడ్ ఉంటే నీకు పెద్ద ఫరక్ ఏం పడదు, సేఫ్ అనమాట. ఇప్పుడు నేను ఉంటున్న ఏరియాలో అయితే సేఫ్, బట్ స్టిల్ మనకు కారు కావాలంతే వారంటీతో. సో వాడికి నేను ట్రేడ్-ఇన్ చేస్తారా అని చెప్పిన నా క్యామ్రీ కారు, అది 2025 మోడల్. ఆడు షాక్ అవుతున్నాడు, అరే అంత కొత్త కారు ఎందుకు అమ్మేస్తున్నావు అని చెప్పేసి. అరే కొత్త కారే, కాకపోతే ఎందుకంటే సెడాన్ నడిపి యాస్ట్ తెంగింది. సో కొంచెం పెద్ద కారు, ఎస్యూవీ కార్ తీసుకుందాం అని చెప్పేసి. స్నో పడేప్పుడల్లా కొంచెం సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి, హైవేలో వెళ్ళినప్పుడు కూడా. సో అట్లా. సో ప్రైజ్ అయితే తీసుకుంటా కాక. సో ఇప్పుడైతే చూద్దాము, ప్రైజు వర్కౌట్ అవుతే సో నెక్స్ట్ వీక్ వచ్చేసి కొనుక్కుంటా, లేదు అంటే ఆగుతా. సో వాడి దగ్గర ఇప్పుడు రెడ్ కలర్ లేదంట. నేనైతే పర్టికులర్గా రెడ్ కలర్ చూస్తున్నా. పింక్ కలర్ ఉంది, పింక్ కలర్ తీసుకోమంటాడు. ఏం రాబాయ్, చీర కట్టుకోవాలి నా రాబాయ్ అమ్మ, పింక్ కలర్ నేను నడుపుతారా బాయ్, లంగా జాకెట్ వేసుకొని నడపాలి. ఇక ఈ పింక్ కలర్ ఏం లేదు, ఇక నేను మాడగానే అనుకుంటారు ఇది నడిపితే. నా మొడ్డ దీన్ని నడిపే బదులు నా క్యామ్రీ నడుపుకున్నది బెటర్. సో యూ మీన్ యూ గెట్ ద రెడ్ one, right? You got how many miles on it? I don't know. I'm waiting for the gentleman to come back to let me know. All right, how long it takes for example? Well, I'm waiting for my manager. He's across the street. So when he comes over here, I'll find out. All right, I'm gonna be hang out here for a while. Like, problem. just let me know once you get that Yes, sir. information. I'll let you All know right. miles on it. If it's, Yeah, if it's so sold, if it's sold. do you have any idea so how many miles on it or no? No, I'm waiting for him to come to let me know. All right. So, All right. all right. I just stay in a car outside. All right. Just let. What car you in? Yeah, we're over there. You see the white color? All right, no Yeah. problem. I'll be there. Thank you. సో వాడి దగ్గర ఉందంట, అక్కడ ఎక్కడో ఉందంట, చూడాలి మరి ఏడుందో. ఇగో ఇదే కాక, ఇది బెస్ట్. ఇగో ఈ లెక్కల ఇది బెస్ట్. ఓకే, మళ్ళీ వేరే ఏమి వెళ్ళద్దు. ఇటు తాళం వేసింది, ఇటు అమ్ముడు పోయినట్టున్నది. ఎల్లో కలర్ కూడా మంచిగా ఉంటుంది, కానీ బెదురు పెట్టినట్టు ఉంటుంది. కొంచెం మంచిగా ఉంటుందిలే, కానీ ఇక నాకు సెట్ అవ్వదు. అలాగా ఏం రా బాయ్, డబ్బు ఇచ్చిర్రు నీ అమ్మ, ఇనుప రాడ్ ఇస్తే అయిపోతుండే. ఎవడన్నా గుద్దినా కానీ నాడు కారు దెంగేయాలి. అట్లా మన కార్కి ఏం కావద్దు. ఇంత బుర్ర ఇచ్చేయండి కొడుకు ముంగడ. సర్లే చూద్దాం, వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సరే కాక, ఇప్పుడు మన దగ్గర లేదంట. సో బిలో మైల్స్ది ఇప్పుడు మన దగ్గర ఒకటి రెడ్ కలర్ ఉందంట. కాకపోతే అది ఆల్రెడీ 50,000 మైళ్ళు తిరిగింది. సో దాన్ని తీసుకొని కూడా వేస్టే. ఓకే,
ఇంకొక దుకాణంలోకి వెళ్దాం, చూద్దాం. ఓకే, చలో. మొత్తానికి అయితే తీసుకుంటా, కాకపోతే బిలో 30,000 మైల్స్ ఉన్నదైతే తీసుకుంటా, మరి ఎక్కువనైతే తీసుకోను అట్లా. ఎందుకంటే వారంటీ దానికైతే 100,000 మైల్స్ ఉంటుంది అనుకుంటా. చలో కాక, ఉంటా, బాయ్.